హాయ్ బ్రో. హలో హాయ్. కోవా బన్ గురించి ఇష్యూ జరుగుతుంది కదా సోషల్ మీడియాలో. అవును. ఎలా అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి? చాలా మనసుకు చాలా బాధకు అందపోయి బన్ అమ్ముకునే అతని మీద ఇంత మంది దాడులు, ఇంత మంది అన్యాయంగా అతని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పాపం అతను చేసిన తప్పేమని చెప్పండి. బన్ అమ్ముకోవడం తప్ప? ఆ బన్ అమ్ముకోవడం తప్పు కాదు, కానీ దాంట్లో ఏదో విష పదార్థాలు కలిపి విష పదార్థం కలిపితే వెంటనే రియాక్ట్ అవ్వాలి కదా అందరూ. అక్కడ ఆ చుట్టుపక్కల కొన్నోళ్ళు రియాక్ట్ అవుతారుగా. ఏంది భయ్యా ఇది అన్యాయం. సరే, ఇప్పుడు ఏసీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా ఆ సమస్యని పరిష్కారం చెయ్యాలి. అంతేగాని చిన్న బన్ అమ్ముకునే అతని మీద పడి దాన్ని రాజకీయం చేసి వ్యాపారం చేసి పాపులర్ అవడానికి, ఫేమస్ అవడానికి చేయడం అవుతుంది తప్ప. ఇది నిజంగా ఇది చాలా బాధగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఐస్ అమ్ముకునేవాళ్ళు, కూల్ డ్రింక్లు అమ్ముకునేవాళ్ళు, టిఫిన్ బండ్లు, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది చిన్న మ్యాటర్. ఇది ఇంత చిన్న మ్యాటర్ మీద ఎంత చేయడం చెప్పండి. అంటే ఇప్పుడు అలాంటిది ఏదన్నా ఉంటే పెద్ద పెద్ద హోటల్స్లో, స్వీట్ హౌస్, బేకరీలలో వెళ్ళి చెకింగ్ చేయాలి, కానీ ఆయన అమాయకుని పైన ఆ విధంగా. అదే కదా, ఒక అమాయకుడి మీద అంతమంది దాడి చేయడం కానీ ఎలా చేయడం కరెక్టే కాదు. అది దయచేసి మీరు ఎప్పటికైనా అతనికి కావాలంటే ఏదైనా వ్యాపారానికి సహాయం చేయండి. లేదా అతను ఆ వ్యాపారం మీరు ఆపేశారు, అతనికి ఏదైనా ఇల్లు కట్టడం, అతనికి ఏదైనా భూమి పొలం ఇవ్వడం చేయండి. అంతేగాని ఇతను ఇప్పుడు ఆపేస్తే ఇప్పుడు అతని పరిస్థితి ఏమవ్వాలి చెప్పండి. మీరు తిన్నారు ఎప్పుడైనా కోవా బన్? తిన్నా, చాలా సార్లు తిన్నా. అమ్మేవాళ్ళు కరెక్ట్ గానే అమ్ముతారు, చుట్టుపక్కల జనాలకు అర్థమైపోతుంది, అడుగుతారు. అప్పుడు అంటే ఆయన ముస్లిం అయినా హిందువులను టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి మీకు అనిపించింది అట్లా ఎప్పుడైనా? నాకైతే ఎప్పుడు అనిపించలే. మన దేశం దాంట్లో ఏదైనా కలుపుతున్నారు అంటున్నారు. మరి లేదు భయ, మన దేశంలో హిందువు ముస్లిము బాయి మనమంతా ఒకటే. కాబట్టి హిందువులను టార్గెట్ చేశారు కొంతమంది అని అంటున్నారు. లేదు భయ, నాకైతే ఒకటే అనిపిస్తుంది. అందరం హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవు అయినా, ఎవరైనా సరే మనమంతా ఒకటే. పేదవాళ్ళం, పెత్తనందారులు వేరు, పేదవాళ్ళు వేరు. కాబట్టి దేశంలో ఉన్న పేదవాళ్ళం అందరూ ఒకటే. మతం ఇంకేముంది చెప్పండి? దేవుడు దండం పెట్టుకుంటాం అంతే. మతం అనేది ఒక నమ్మకం అంతే. దేవుడు అందరూ ఒకటే. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా దేవుడు ఒకడే. కాబట్టి దయచేసి ఆ పేదవాళ్ళకి ఎవరికైతే అన్యాయం చేశారో అతనికి న్యాయం చేయండి. దయచేసి అతని వ్యాపారాన్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. అతను చెప్పండి, ఇలా చేయడం రాంగ్ అండి, ఇలా చేయండి అని ప్రూవ్ చేయండి. అంతేగాని అతను మాత్రం వ్యాపారాన్ని నాశనం చేయడం, ధ్వంసం చేయడం, అతను కొట్టడం అది కరెక్ట్ కాదు. అది చాలా బాధగా ఉందండి. బాధగా ఉందా? చాలా బాధగా ఉంది. అతనికి ఏమైనా సహాయం చేయండి, మీ వంతు మీరు సహాయం చేయండి అతనికి. అంతేగాని అతని వ్యాపారం మీద దెబ్బ కొట్టేసి పాపం అతని పిల్లల్ని, పాపం అతని బిడ్డల్ని, పాపం అతని ఫ్యామిలీని అందరిని బయటికి రావడం అయితే కరెక్ట్ కాదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే.